హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. ఒక నెగటివ్ సెంటిమెంట్ తో మార్కెట్ క్లోజ్ అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నెగటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా నెగటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేసాం. మీడియా సెక్టర్ మోర్ దాన్ 2% పాజిటివ్ గా క్లోజ్ అయింది. హెల్త్ కేర్ సెక్టర్ 0.3% పాజిటివ్. ఈ రెండు కాకుండా రిమైనింగ్ సెక్టార్స్ అన్ని కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో లాస్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన మేజర్ రీజన్స్ చూసుకుంటే ఒకటి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ వీక్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 4% ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $88 దగ్గర ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ స్టిల్ హై ప్రైస్. అండ్ సెకండ్ రీజన్ మనం మాట్లాడుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ డేటా. లాస్ట్ వీక్ ఇండియా అండ్ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయినాయి. రెండు కంట్రీస్ సంబంధించిన డేటా చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉన్నాయి. సో దాని వల్ల మార్కెట్ లో ఒక పానిక్ సిచువేషన్ ఏం క్రియేట్ అవ్వలేదు. బట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల మార్కెట్స్ లో ఒక నెగటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తాం. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఒకసారి నిఫ్టీలో మీకు హైయర్ టైం ఫ్రేమ్ లో రీసెంట్ స్వింగ్స్ దగ్గర మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఫామ్ అయిందండి. సో ప్రీవియస్ గా మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. సెకండ్ టైం మార్కెట్ ఈ లెవెల్ కి వెళ్ళాక మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్. ప్రీవియస్ వీక్ లో మనకు మార్కెట్ ఈ లెవెల్ నుంచి క్లియర్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్స్టిక్ ఫామ్ అయ్యి లాస్ట్ వీక్ లో కూడా అదే నెగటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ లో మనకి హైయర్ లెవెల్ నుంచి ఒక నెగటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తూనే ఉన్నాం. సో ఈ హైయర్ లెవెల్ దగ్గర మనకి చాలా వీక్నెస్ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసుకునే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్ లో ఓన్లీ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ మాత్రమే షేర్ చేస్తాం. దిస్ గ్రూప్ ఇస్ నాట్ ఫర్ అడ్వైజరీ. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఇష్యూ గురించి. సో ప్రెసెంట్ ఈ రెండు కంట్రీస్ మధ్య మేజర్ అటాక్స్ ఏం జరగట్లేదు. అండ్ ఇప్పటి వరకు జరిగిన రీసెంట్ నెగోషియేషన్స్ కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయినాయి. ఒక ప్రాపర్ కంక్లూజన్ కి అయితే రాలేదు. కాకపోతే లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే యుఎస్ గవర్నమెంట్ నుంచి ఒక థ్రెటనింగ్ స్టేట్మెంట్స్ పాస్ అవుతున్నాయి. అండ్ అలాగే ఇరాన్ నుంచి కూడా అలాంటి రియాక్షన్ ఉంది. సో బోత్ టూ సైడ్స్ నుంచి ఒక వర్బల్ వార్ అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఒక క్లారిటీ అయితే రాలేదు. లాస్ట్ 6-7 మంత్స్ నుంచి ఈ డ్రామా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ దీని వల్ల మనం ఫోకస్ చేయాల్సింది క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అవుతుందా లేదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా థ్రెటనింగ్ స్టేట్మెంట్స్ పాస్ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైస్ నెక్స్ట్ వీక్ ఇంక్రీజ్ అయిందంటే అగైన్ మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఇప్పుడు $88 దగ్గర ఉంది కాబట్టి బై ఛాన్స్ ఈ వీక్ లో $90 కనుక క్రూడ్ ఆయిల్ ప్రైస్ క్రాస్ అయిందంటే ఖచ్చితంగా షార్ప్ కరెక్షన్ మనం విట్నెస్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ వీక్ లో కూడా మనం ఫోకస్ చేసుకోవాల్సింది ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ అండ్ ఈ రెండు కంట్రీస్ సంబంధించిన ఏదైనా మేజర్ అప్డేట్స్ ఏదైనా వస్తే దాని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా ఫాలో అవుతుందో మనం మానిటర్ చేద్దాం. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అది మన ఇండియన్ మార్కెట్స్ కి నెగిటివ్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాల్ అయిందంటే మన మార్కెట్స్ కి ఒక పాజిటివ్ సైన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కంట్రీస్ మధ్య ఇష్యూని మనం క్లోజ్ గా మానిటర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ వీక్ లో మనకి ఫెడ్ కి సంబంధించిన ఒక మీటింగ్ ఉంది. సో ఎఫ్ఎంసీ మీటింగ్ ఏం కాదు, లాస్ట్ మంత్ ఏదైతే మనకి ఎఫ్ఎంసీ మీటింగ్ జరిగిందో దానికి సంబంధించిన అవుట్పుట్ గురించి ఈ వీక్ లో అనౌన్స్ చేయబోతున్నారు. సో పర్టికులర్ గా ఈ మీటింగ్ నుంచి ఫ్యూచర్ అవుట్లుక్ గురించి ఎక్కువగా మాట్లాడతారు. నథింగ్ బట్ ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వెదర్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయా లేదా రేట్ కట్ పాసిబిలిటీ ఉంటుందా, అండ్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ స్టేటస్ ఏంటి, ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది, వీటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయబోతున్నారు. సో దీన్ని కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మార్కెట్ ని స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ మేజర్ న్యూస్ అయితే ప్రెసెంట్ లేదు. సో కంప్లీట్ గా నెక్స్ట్ వీక్ మొత్తం మార్కెట్స్ ఈ క్రూడ్ ఆయిల్ ని బేస్ చేసుకుని రియాక్ట్ అవుతాయి. సో క్రూడ్ ఆయిల్ మనం క్లోజ్ గా మానిటర్ చేసుకుందాం. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుందామండి. సో ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ వీక్ మనకి మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కరెక్షన్, మళ్ళీ మార్కెట్ రికవరీ మోడ్ లోకి వెళ్ళినప్పుడు సేమ్ లెవెల్ నుంచి కరెక్షన్, సెకండ్ టైం సేమ్ లెవెల్ నుంచి కరెక్షన్ అండ్ ఈవెన్ థర్డ్ టైం కూడా అక్కడ నుంచి రివర్స్. సో మల్టిపుల్ టైమ్స్ మనకి మార్కెట్ ఈ జోన్ కి వెళ్ళిన ప్రతిసారి రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 24,450 దగ్గర మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఫాలోడ్ బై మనకి లాస్ట్ వీక్ లో ఫామ్ అయిన రీసెంట్ స్వింగ్ లో పాయింట్ 24,250 దగ్గర కూడా ఒక టెంపరీ సపోర్ట్ ఫామ్ అయింది. సో ఇది మనకి 1 hour టైం ఫ్రేమ్ అండ్ ఈవెన్ ఇంట్రాడే లెవెల్ లోవర్ టైం ఫ్రేమ్స్ లో కూడా ఈ లెవెల్ చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు ఒక 200 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేట్ జరుగుతుంది. సో ఆబ్వియస్లీ కన్సాలిడేషన్ రీజన్ బ్రేక్ అయినప్పుడే మనం ట్రేడ్ చేస్తాం. సో ప్యూర్లీ లెవెల్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేస్తాను. ఇన్ బిట్వీన్ ప్రైస్ నాకు ఎక్కడ ట్రేడ్ అవుతున్నా నేను అసలు ఆ జోన్ లో ట్రేడ్ చేయను. సో ఓన్లీ ప్రైస్ నాకు ఈ వీక్ లో ఐదర్ ఈ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చిన రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వెళ్ళినా రియాక్ట్ అవుతాం. అండ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకి ఎప్పుడైతే సిఏఎస్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారో అప్పటి నుంచి మార్కెట్ లో అంత స్ట్రాంగ్ మూవ్మెంట్ రావట్లేదు. పర్టికులర్ గా ఇండెక్సెస్ లో అసలు మూవ్మెంట్ ఉండట్లేదు, కంప్లీట్ కన్సాలిడేషన్ ఉంటున్నాయి. ఈ పర్టికులర్ 2 వీక్స్ నుంచి మార్కెట్ ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. మీరు క్లోజ్ గా మానిటర్ చేసుకుంటే నిఫ్టీ ఫస్ట్ 50 మినిట్స్ రేంజ్ బ్రేక్ అవ్వట్లేదు. ఒకవేళ బ్రేక్ అయినా మంచి మొమెంటం వస్తుంది. మీరు లాస్ట్ 2 వీక్స్ కంపేర్ చేసుకోండి. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రీజన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ హై
అండ్ లో నేను మార్క్ చేసుకుంటాను. సో ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ డిసైడ్ చేస్తాం. బట్ ఈ స్ట్రాటజీ కూడా నేను ఎక్కడ పడితే అక్కడ చేయడం ఓన్లీ లెవెల్స్. సో ప్రైస్ వన్స్ సపోర్ట్ లెవెల్ కి వచ్చినా, రెసిస్టెన్స్ లెవెల్ కి వెళ్ళినా, నథింగ్ బట్ ఆ రీజన్ దగ్గర ఓపెనింగ్ జరిగితే అప్పుడు ఫస్ట్ 50 మినిట్స్ రేంజ్ మార్క్ చేసుకుని ఆ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి వెళ్తాను. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ పర్టికులర్ డే మార్కెట్ ఓపెనింగ్ ఫస్ట్ 50 మినిట్స్ హై పాయింట్ అండ్ ఫస్ట్ 50 మినిట్స్ లో పాయింట్ ఎక్కడ మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ జరగలేదు. మోస్ట్ ఆఫ్ ది డే ఈ రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ ఇది అండ్ ఫస్ట్ 50 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ ఇమీడియట్ గా రివర్సల్. సో బేసిక్ గా ఎప్పుడైనా సరే ఇలాంటి స్ట్రాటజీస్ కానీ ఇలాంటి సెటప్స్ ఇన్ బిట్వీన్ లెవెల్ మనం ట్రేడ్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. బ్రేక్అవుట్ జరిగింది బట్ ఇమీడియట్ గా స్టాప్ లాస్ టచ్ అయిపోయింది. అందుకే దాని గురించి నేను చెప్తున్న ఒకటే పాయింట్ ఏంటంటే ఈ సెటప్ ని కూడా ఓన్లీ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ మనకి ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఇలా ఫార్మ్ అయింది అనుకుందాం. సో ఈ 50 మినిట్స్ హై అండ్ లో మార్క్ చేసుకుంటాను. ఆబ్వియస్లీ హై బ్రేక్ అయిందంటే మనం స్ట్రాంగ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్ ఈ రీజన్ లోని కన్సాలిడేషన్ జరిగి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి అది బ్రేక్అవుట్ జరిగితే బయర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, ఫ్రెష్ బై పొజిషన్స్ తీసుకుంటారు. ఆబ్వియస్లీ ఒకవేళ ఇంట్రాడే లో బ్రేక్ చేసిందంటే సో మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హై రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయొచ్చు. అంటే డైరెక్షన్ ప్రాపర్ క్లియర్ గా ఉంటుంది. వేరాజ్ ఇన్ బిట్వీన్ ఓపెన్ అయిందంటే మార్కెట్ ఒక డైరెక్షన్ స్టేబుల్ గా ఉండదు, చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది. సో దట్స్ వై లెవెల్ దగ్గర రియాక్ట్ అవుతాను అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటాను. యాజ్ సింపుల్ as దట్. ఇప్పుడున్న సినారియో బట్టి రేపు మార్కెట్ లో స్లైట్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫ్లాట్ నుంచి స్లైట్ గ్యాప్ డౌన్. సో ఇన్ దట్ సినారియో మార్కెట్ ఒక మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ మధ్య ఓపెన్ అవుతుంది కాబట్టి ఇగ్నోర్ చేసుకుని లెవెల్స్ కి వచ్చిన తర్వాత మనం రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ రీజన్ లో ఉన్నంత వరకు అసలు మీరు ఆప్షన్ బయింగ్ ట్రేడ్ చేయడం చాలా చాలా రిస్కీ. మీకు విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మేబీ డైరెక్షన్ ని మీరు ప్రిడిక్ట్ చేయొచ్చేమో కానీ మాక్సిమం బెనిఫిట్ ని మనం తీసుకోలేం. ఎందుకంటే ఇండియా మిక్స్ కూడా చాలా లో ఉంది. ఇంత లో వాలటైల్ మార్కెట్స్ లో మార్కెట్ మొమెంటం తక్కువ ఉంటుంది, ప్రీమియమ్స్ కూడా చాలా స్లోగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ కన్సాలిడేషన్ లో ప్రీమియం ఇంక్రీజ్ అవ్వకపోగా డికే జరిగే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఈ రీజన్ బ్రేక్ అయ్యేంత వరకు నేను ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. బట్ ఒకవేళ డైరెక్షన్ చేయాలంటే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ విల్ బి ద బెస్ట్ చాయిస్. బై ఛాన్స్ ఈ వీక్ లో కనుక మనకి రీసెంట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో ఫార్మ్ అయిన లో పాయింట్ బ్రేక్ చేస్తుందంటే మార్కెట్ ఫర్దర్ గా స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టిల్ నెక్స్ట్ సపోర్ట్ 24,000 దగ్గర మనకు మేజర్ సపోర్ట్ ఉంది. అక్కడ వరకు కూడా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ బ్రేక్అవుట్ జరగాలంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వాలి ఖచ్చితంగా. సో 90 క్రాస్ అయినా ఆర్ 100 రీచ్ అయినా ఖచ్చితంగా ఈ లెవెల్ బ్రేక్ కట్టే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తాయి. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నో చేంజ్ ఇన్ ట్రేడ్ ప్లాన్, ఓన్లీ లెవెల్స్ వరకు మాట్లాడుకుందాం. సో సెన్సెక్స్ లో కూడా మనం చూసుకుంటే లాస్ట్ వీక్ మొత్తం కూడా మార్కెట్స్ ఒక మేజర్ సపోర్ట్ బ్రేక్అవుట్ చేస్తుంది, కరెక్షన్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, కరెక్షన్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ వెళ్ళాక రెసిస్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. సో 78,000 నుంచి 78,200 ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఒక మేజర్ రెసిస్టెన్స్ నియర్ బై క్లోజ్ అయింది కాబట్టి రేపు ఒకవేళ మార్కెట్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే సేమ్ నిఫ్టీలో ఎలాగైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ఫస్ట్ 50 మినిట్స్ రేంజ్ మార్క్ చేసుకోండి. ఆ రీజన్ అప్ సైడ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్, నథింగ్ బట్ ఈ ఎంటైర్ జోన్ క్రాస్ చేసి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వెళ్తే పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ 50 మినిట్స్ లో డౌన్ సైడ్ బ్రేక్ చేసిన నెగిటివ్ సైడ్ కూడా ప్రిపేర్ ఉండొచ్చు. సో 78,000 దగ్గర మనకు ఒక జోన్ కనిపిస్తుంది అండ్ రీసెంట్ స్వింగ్ లోన్ కూడా మనకు మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. రౌండ్ ఫిగర్ 77,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఫార్మ్ అయింది అండ్ 77,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. అండ్ ఈ వీక్ లో ఏ రోజైనా సరే 78,200 క్రాస్ చేయగలిగితే అట్లీస్ట్ 1 అవర్ క్యాండిల్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మంచి రికవరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో కూడా లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేద్దాం అండ్ 15 మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ సెన్సెక్స్ సపోర్ట్స్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయినాయి, వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ని హోల్డ్ చేస్తుంది. సో ప్రీవియస్ గా సపోర్ట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసి అగైన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పటికీ కన్సాలిడేషన్ జరుగుతుంది. సపోర్ట్ ని మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ ప్రైస్ హోల్డ్ చేస్తుంది. సో రౌండ్ ఫిగర్ 57,500 దగ్గర వీ హావ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఆల్ వీ నీడ్ ఈస్ ఇక్కడ నుంచి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ కావాలి, హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మార్కెట్ కరెక్షన్ వచ్చింది, ఒక లాంగ్ కన్సాలిడేషన్, ఒక అప్ సైడ్ మూవ్, ఒక డిప్ వచ్చింది. సో ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే ఇప్పుడు ఫార్మ్ అయిన రీసెంట్ స్వింగ్ హై నాకు ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు నేను ఫర్దర్ గా అప్ సైడ్ కి ప్లాన్ చేసుకుంటాను. అలాగే ఫ్రైడే లో పాయింట్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా సెల్ సైడ్ కి వెళ్ళొచ్చు. సింపుల్ లాజిక్, ఫ్రైడే లో పాయింట్ అండ్ ఫ్రైడే ఫార్మ్ అయిన రీసెంట్ స్వింగ్ హై పాయింట్ ఈ జోన్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుని ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటాం. లెవెల్స్ చూసుకుంటే 57,500 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ 58,000 దగ్గర మనకి రీసెంట్ స్వింగ్ అవర్ సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ 57,000 దగ్గర మేజర్ సపోర్ట్. సో ఫైనల్లీ బిట్ కాయిన్ కి సంబంధించిన లెవెల్స్ కూడా చూసుకుందాం. సో బిట్ కాయిన్ సంబంధించిన లెవెల్స్ చూసుకుంటే మనకి 63,100 దగ్గర వీ హావ్ రీసెంట్ స్వింగ్ హై రెసిస్టెన్స్. ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ కరెక్షన్, ప్రైస్ ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది, రిజెక్షన్ ఫేస్ చేస్తూ కన్సాలిడేషన్ జరుగుతుంది అండ్ 62,500 జోన్ దగ్గర వీ హావ్ మేజర్ సపోర్ట్. సో సింపుల్ లాజిక్ అండి, ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సో ఈ లో పాయింట్ అండ్ 63,100 ఈ రీజన్ బ్రేక్అవుట్ జరగడం ఇంపార్టెంట్. సో మోస్ట్లీ మనకి సాటర్డే సండే బిట్ కాయిన్స్ లో కానీ క్రిప్టోస్ లో అంత హై వాల్యూమ్స్ ఉండవు. అంటే
అంటిల్ ఆన్లెస్ ఏదైనా మేజర్ న్యూస్ వస్తే తప్ప. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్లీ నెగిటివ్. ఓన్లీ 1 or 2 సెక్టార్స్ మాత్రమే స్లైట్ పాజిటివ్ ఉన్నాయి. రిమైనింగ్ సెక్టార్స్ అన్ని కూడా నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా లాస్ట్ వీక్ ఇంక్రీజ్ అవడం వల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ఈ వీక్ లో కూడా మార్కెట్స్ లో మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఈ వీక్ లో కూడా మార్కెట్ కంప్లీట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ని ఫాలో అవుతాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని ట్రాక్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేస్తే బెటర్. ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ హానెస్ట్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.